బల్కంపేట్ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులు అనిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం అండి. మామూలుగానే కళ్యాణ మహోత్సవం అంటే చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గద్వాల నుంచి వచ్చిందమ్మా. ఇంకా 3 వస్త్రాలు ఏమో ఇక్కడే తయారు చేశారు. ఇక్కడ నేతి వేసి ఇక్కడ రోజుకి వారం రోజుల నుంచి తయారు చేశారు. మొత్తం 27 చీరలు కట్టించాం అన్నమాట. ఇవాళ స్వామివారికి 11 పంచలు కట్టించాం. మొత్తం 27 చీరలు కట్టించారు. అవన్నీ కూడా గద్వాల నుంచి వచ్చాయి. అన్ని ఇక్కడ భక్తులు తెచ్చినాయి. కొన్ని గద్వాల నుంచి ఒక చీర వస్తుంది. ఇక్కడ 3 చీరలు నేతి వేశారు. ఇదిగోండి ఇవన్నీ చీరలు అవన్నీ. అంటే మామూలుగానే బల్కంపేట అంటే చాలా రద్దీగా ఉంటుంది. మరి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం రోజు ఏ విధంగా ఉందంటారు? 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు వస్తారమ్మా. ఇవాళ బాగా రద్దీగానే ఉంటుంది. అంటే చాలా మంది కూడా ఈ అక్షింతలు ఏవైతే ఉన్నాయో అమ్మవారివి తలంబ్రాలు ఏం చేయాలి అనేది అనుమానం ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే అవి తీసుకెళ్లి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అక్షంతలు వేసుకుంటారు, పిల్లలు కాని వాళ్ళు వేసుకుంటారు, లేదా ఇంట్లో అందరూ బాగుండాలని చెప్పి అందరూ అమ్మవారి ఆశీర్వాదం కింద భావించి వేసుకుంటారు. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. అంటే ఇప్పుడు అమ్మవారిని ఎప్పటి వరకు కూడా కళ్యాణ మండపంలో ఉంచడం జరుగుతుంది? సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగతో పాటు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కోసం కూడా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు రాణి వచ్చేసిందని చెప్పాలి. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఈ రోజు మంగళవారం ఉదయం 11:45 అమ్మవారి కళ్యాణం జరిగింది. ఇది చూడడానికి కన్నుల విందుగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బల్కంపేట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న 5 గంటల సమయం నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉండడం జరిగింది. అమ్మవారికి ఏవైతే తలంబ్రాలు పోసారో ఆ తలంబ్రాలు గనక స్వీకరిస్తే ఇంటికి తీసుకెళ్ళి పెళ్ళి కాని వాళ్ళకి కానివ్వండి, లేదా ఆ పిల్లలు పుట్టని వాళ్ళకి కానివ్వండి, లేదా ఇంట్లో అష్టైశ్వర్యాలు రావాలి అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవి తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. అదొక భక్తుల నమ్మకం అని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే అమ్మవారికి కట్టిన ప్రతి చీర కూడా దాదాపుగా 25 నుంచి 27 చీరలకు పైగా కూడా కంచి నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని చీరలు ఇక్కడే బల్కంపేట అమ్మవారి గుడిలో కొన్ని నేయడం కూడా జరిగింది. చాలామంది భక్తులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టంగా చీరలని సమర్పించుకోవడం, అదేవిధంగా బోనాలని ఇవ్వడం, ఒడిబియ్యం పోయడం కూడా ఈరోజు ప్రత్యేకంగా జరిగిందని చెప్పాలి. అంటే ప్రతి వారం కూడా అంటే బల్కంపేట అమ్మవారి ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది బోనం. ప్రతి ఆదివారం అలాగే మంగళవారం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కులు ఉన్నవాళ్ళు, లేకపోతే మంచి జరగాలి అనుకునే వాళ్ళు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనం సమర్పించడం, ఒడిబియ్యడం పోయడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై కానివ్వండి, లేదా వాళ్ళకి కనుక ఆరోగ్య ఇబ్బంది కనుక అనిపిస్తే వెంటనే వారికి ఇక్కడే ఉన్న ప్రథమ చికిత్స చేసే సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది. అదేవిధంగా చాలామంది కూడా ఎక్కువసేపు లైన్లో ఉండలేరు కాబట్టి కొంతమందికి విఐపి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ లైన్ కనిపిస్తుందో అదంతా కూడా విఐపి పాసెస్. లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా అంటే మామూలు ప్రజలు అని చెప్పాలి, మామూలు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఏదైతే బల్కంపేట అమ్మవారి ముఖద్వారం ఉందో ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేయడంతో ఇక్కడ నుంచి వెళ్ళే వాహనాలని మొత్తం కూడా పక్కన అంటే సత్యం థియేటర్ నుంచి ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్పేట అటు సైడు, లేదంటే అమీర్పేట సనత్ నగర్ నుంచి చాలామంది కూడా ఫతేనగర్కి వెళ్తూ ఉంటారు. ఆ రూట్లని కూడా ఎర్రగడ్డ ఈఎస్ఐ అక్కడి నుంచి కూడా మళ్లించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా బయట అక్కడ వాళ్ళందరూ ఉండి ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా గైడ్ చేస్తున్నారనే చెప్పాలి. దాదాపుగా ఈరోజు టెంపుల్ కోసం 200 వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేకపోతే గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి చూసుకునే సన్నివేశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. అది ఇప్పుడు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటనేది కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట.
అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా పెళ్లి? ఈసారి వచ్చిన ఈసారి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అమ్మ మీరు మాకు బాగా అనిపిస్తుంది. షాపూర్ నగర్ నుంచి వచ్చాం. షాపూర్ నగర్ నుంచి ఎలా అనిపిస్తున్నాం? అంటే ఏ టైంకి వచ్చారు? మధ్యాహ్నం 4:30కి. అంటే ఎక్కువ క్యూ లైన్ ఉంది కదా, ఇబ్బంది లేదా? అమ్మ ఏ టైంకి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాం మేడం. ఓకే, ఇబ్బంది ఏం లేదా ఇక్కడ మీకు? ఉంది మేడం, చాలా ఇబ్బంది ఉంది. అంటే ఎక్కడికక్కడ వాటర్ సప్లై ఉంది? ఫుడ్ వాటర్ బాగుంది మేడం. అంత బాగుంది. మేము ఒలిసిటే మాది కూడా. ఓకే, అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం కందికల్ గేట్ ఉప్పు కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి ఓల్డ్ సిటీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత సమయం అయినా సరే అమ్మవారి కోసం వేచి చూస్తాం మేము. ఎన్ని గంటలైనా సరే ఇలా లైన్లో ఉండి అమ్మవారి దర్శనాని కోసం ఎదురు చూస్తూనే ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏ లైన్ అయితే మాట్లాడామో ఆ లైన్ అంతా కూడా అంటే మామూలు సమయం, అంటే ఎలాంటి విఐపి పాసెస్ లేకుండా నార్మల్గా వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేది. ఇప్పుడు మనం ఒకసారి విఐపి లైన్స్ ఏదైతే ఉందో ఆ లైన్ కూడా ఒకసారి వెళ్ళి అడుగుదాం వాళ్ళకి మరి ఏ విధంగా అనిపిస్తుంది, ఎంత సమయం పడుతుంది, అంటే నార్మల్ సమయానికంటే విఐపి పాసెస్ ఉన్న వాళ్ళకి ఎంత సమయం పడుతుంది రెండింటికి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం. మామూలుగా చూసుకుంటే అంటే ఈ హాస్పిటల్స్లో మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళందరికీ సర్వీస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ఇంత పెద్ద ఉత్సవంలో మేము కూడా పాల్గొనడం, వాళ్ళకి సేవ చేయడం మాకు హ్యాపీగానే ఉంటుంది కదా. సో వాళ్ళకు మాకు అందినంతగా మేము చేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడ ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి? ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అంటే కళ్ళు తిరిగి పడిపోతే కానీ, బీపీ, ఫీవర్, బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్ వచ్చిన ఎమర్జెన్సీ అన్ని మెడిసిన్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా ఇంకా అంతకంటే ఎక్కువ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ సర్వీస్ కూడా పక్కనే ఉంది. అంటే ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది ఇలా వచ్చారు? ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా? ఇబ్బంది పడుతుంది. మా దగ్గర వరకు అయితే మామూలుగా కళ్ళు తిరుగుతున్నాయి అలా చాలామంది వచ్చారు. బట్ వెరీ ఎమర్జెన్సీ అయితే ఎవరు రాలేదు ఇప్పటి వరకు అయితే. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వచ్చాం, మార్నింగ్ టైంలో కూడా ఎవరు రాలేదు. అంత ఎమర్జెన్సీ నార్మల్ వాళ్ళు వచ్చారు. ఓఆర్ఎస్ అది ఇస్తున్నాము. ఇప్పుడు ఎన్ని స్టాల్స్ పెట్టారండి? 6 or 7 అనుకుంటాను. 6 to 7 అలా స్టాల్స్ ఉన్నాయి. లోపల ఒకటి ఉంది, ఎగ్జిట్లో, ఇక్కడ ఎంట్రీలో, బ్యాక్ సైడ్ 6 or 7 స్టాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాంప్లో 6 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్ 6 మెంబర్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 6 మెంబర్స్. అంటే ఒక్కొక్క దానికి మార్నింగ్ ఈవినింగ్ 6 అంటే 12 మెంబర్స్. 12 మెంబర్స్ ఒక్క రోజుకి 12 మెంబర్స్ ఒక్కొక్క స్టాల్కి. సో మీకైతే హ్యాపీ అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవుని దగ్గర మనం సేవ చేయడం కూడా హ్యాపీగానే ఉంటుంది కదా.